ఈరోజు బంగారం వెండి ధరలు 1% కన్నా ఎక్కువ పెరిగి రికార్డు గరిష్టాలను చేరుకున్నాయి. అమెరికా, వెనిజులా మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు యుఎస్ డాలర్ బలహీనపడటంతో గోల్డ్, సిల్వర్ రేట్లకు మరోసారి రెక్కలొచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ఫిబ్రవరి బంగారం ఫ్యూచర్ 1.2% పెరిగాయి. దీంతో 10 గ్రాముల ధర 1,38,381 వద్ద ఆల్ టైమ్ హైయెస్ట్ లెవెల్ కి చేరుకుంది. 1.01% అధికంగా ట్రేడ్ అవుతోంది. వెండి రేటు 1.30% పెరిగింది. ఎంసీఎక్స్ వెండి ధర 1.7% పెరిగి కేజీ విలువ రికార్డు గరిష్ట స్థాయిలో 2,16,596 చెబుతున్నారు. ఈ సెషన్లో యుఎస్ డాలర్ ఇండెక్స్ 0.20% క్షీణించింది. దీనివల్ల విదేశీ కొనుగోలుదారులకు విలువైన లోహాలు చౌకగా మారాయి. గత వారం జరిగిన బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ సమావేశంలో ఆశ్చర్యకరమైన నిర్ణయాలేమీ తీసుకోకపోవటం, అమెరికా ద్రవ్యోల్బణ డేటా పాజిటివ్గా ఉండటం వల్ల ఈ రెండు విలువైన లోహాలు ప్రయోజనం పొందాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. సాంకేతికంగా బంగారం ధరకు 1,35,550 నుంచి 1,34,710 రూపాయల శ్రేణిలో మద్దతు లభించగా 1,37,650 నుంచి 1,38,470 రూపాయల మధ్యలో నిరోధం ఎదురైంది. ఇక వెండి రేటుకు 2,11,150 నుంచి 2,10,250 వద్ద మద్దతు ధర లభించగా 2,13,810 నుంచి 2,14,970 మధ్యలో నిరోధం ఎదురైందని పరిశీలకులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం విలువైన లోహాల ర్యాలీకి పలు కారణాలున్నాయి. కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్ల విషయంలో దూకుడుగా ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోతల అంచనాలు, అమెరికా సుంకాల ప్రభావంపై ఆందోళనలు, నిరంతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బంగారం, వెండి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి బలమైన ప్రవాహం వంటి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. దేశీయ స్పాట్ బంగారం ధరలు ఏడాది ఇప్పటిదాకా 76% పెరిగాయి. అంతర్జాతీయ బంగారం ధరలు ఈ సంవత్సరం దాదాపు 70% వృద్ధి చెందాయి. 1979 తర్వాత ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల కావటం విశేషం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు దేశీయ, ప్రపంచ వెండి ధరలు సుమారు 140% పెరగటం గమనార్హం.